తాను రాతితో తొలిపించిన క్రొత్త సమాధిలో ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనం. యేసుక్రీస్తు మృతదేహమును తనకిమ్మని అడిగిన వ్యక్తి పేరు అరిమతయి ఊరివాడైన యోసేపు. అతడు పిలాతుతో మాట్లాడాను. పిలాతు అనుమతించగా యోసేపు క్రీస్తు దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తన కోసము తాను తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచెను. మనము చేయుచున్నట్లుగా వారు భూస్థాపితం చేయటం లేదు. రాతితో ఒక సమాధిని తొలిపించుచున్నారు. మృతదేహమును సుగంధ ద్రవ్యములతో శుభ్రం చేసి దానిని త్రవ్వించిన గుహ వంటి సమాధిలో ఉంచి దాని ద్వారమును రాయితో మూయుచున్నారు. క్రీస్తు సమాధి కూడా అటువంటిదే. భూమి మీద జీవించుచుండగా క్రీస్తు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. యోహాను క్రీస్తు పునరుద్ధానమును అకస్మాత్తుగా జరగలేదు. అనేక సార్లు ఆయన బహు స్పష్టముగా మాట్లాడాను. దేవాలయమును పడగొట్టుటకు క్రీస్తు ప్రభువు మాట్లాడినప్పుడు వారు ఆవేదన చెందిరి. 46 సంవత్సరములు ప్రయాసపడి కట్టిన దేవాలయమును పడగొడతాను, లేపుతాను అని చెప్పుచున్నాడని వారు అభిప్రాయపడిరి. కానీ క్రీస్తు శరీరమును దేవాలయమును గూర్చియే మాట్లాడెను. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారి అయిన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. క్రీస్తు సమాధి చేయబడిన ప్రకారము మనము కూడా నీటి బాప్తిస్మము ద్వారా సమాధి చేయబడుచున్నాం. క్రీస్తు తిరిగి లేచెను. మనము కూడా జీవింపచేయు పరిశుద్ధాత్మ శక్తి వలన లేపబడిన వారమై క్రీస్తు కొరకు జీవించుచున్నాము. ప్రియబిడ్డ, దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యములను మనము ఆయన వేదనతో ఎన్నో శ్రమలు అనుభవించి మనల్ని విడిపించుటకు ఆయన ప్రయాసపడెను. మనము కూడా ప్రార్థన జీవితమందు పట్టుదలతో ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాము గాక. ఆమేన్.